హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మేము కోటప్పకొండ వెళ్ళాం అనమాట. కోటప్పకొండలో చాలా విషయాలు జరిగినాయి. ఒక 3 మంత్స్ బేబీ అయితే చనిపోయింది. అది నేను వీడియో లాస్ట్ ప్లే చేస్తాను చూడండి. అయితే మేము వెళ్ళాము అనమాట. చాలా అయితే బిజీగా ఉన్నాయి రోడ్స్ అన్నీ. అవన్నీ దాటుకొని ఎలాగో అలా వెళ్ళాము. చాలా టాస్క్లే అయినాయి వెళ్ళేపాటికి. ఎందుకంటే చాలామంది జనం అయితే వచ్చారన్నమాట. ఈ ఇయర్ అంత వరస్ట్గా ఏ ఇయర్ లేదు. అండ్ పోలీసులు కూడా చాలా ఇబ్బంది చేశారన్నమాట భక్తుల్ని. సో అలా కష్టపడి మెల్లగా గుడికైతే రీచ్ అయ్యామన్నమాట. రీచ్ అయినాక దర్శనంకి అయితే వెళ్దాం అనుకున్నాం. దర్శనానికి వెళ్దాం అనుకునే లోపే అక్కడ చాలా రష్ ఉందన్నమాట. ఆ రష్కి చూసే అక్కడికక్కడే ఆగిపోయాం. నియర్లీ ఒక గంట వరకు అయితే స్టార్టింగ్లోనే మమ్మల్ని ఆపేశారు. వీడియో ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ చాలామంది అయితే ఉన్నారన్నమాట. ఇలాగా పోలీసులు అందరిని ఆపేశారు. ఎందుకంటే పైనుండి అదే విధంగా వస్తున్నారు. ఒక ఎమ్మెల్యే వచ్చారంట. సో వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి పైన చాలా రష్ అయిపోయింది. ఒక వీడియో కూడా ప్లే చేస్తాను చూడండి. ఆమెకైతే ఆక్సిజన్ అందలేదు. సో అంబులెన్స్ వచ్చి ఆక్సిజన్ పెట్టి ఆమె ఒక్కటే కాదు, ఇంకా 7 మెంబర్స్కి అలా అయితే ఆక్సిజన్ అందక చాలామంది సఫర్ అయితే అయ్యారు. ఈ ఆక్సిజన్ అందకనే 3 మంత్స్ బేబీ చనిపోయిందనమాట ఈ తొక్కిసలాటలో. సో ఇంతైతే జనం అయితే వచ్చారు ఈ రష్గా. సో నేనేమనుకున్నానంటే ఈ ఇయర్ అంతా వరస్ట్గా ఇంకే ఇయర్ లేదు. అండ్ ఇది వదిలేస్తే మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యేటప్పుడు హైవే మీద ఒక ఆయన స్కూటీ మీద పడితే స్పాట్ డెడ్. సో ఇవన్నీ చూసేపటికి మాకు చాలా దారుణం అనిపించింది. ఇంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ చూడలేదు. పాపం చాలా హోప్స్ మీద చాలా హ్యాపీగా వచ్చారు ఆ పేరెంట్స్. చాలా బాధతో అయితే ఇంటికి తిరిగి వెళ్ళి ఉంటారు. 3 మంత్స్ పాప అంటే చాలా బాధగా వేస్తుంది. సో ఇదైతే సిచ్యువేషన్ గైస్. నిన్న ఎవరైతే వెళ్ళారో మీకు ఏ టాపిక్ తెలిసిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాధగా ఉంది ఆ 3 మంత్స్ బేబీకి అలా అయినందుకు. సో చాలా అయితే కష్టపడ్డారు అంబులెన్స్ రానికి. సో అంబులెన్స్ వాళ్ళు అయితే రాలేకపోయింది టయానికి. ఆ బేబీకి ఆక్సిజన్ పెట్టినాక చనిపోయింది బేబీ. సో ఇదే గైస్ వీడియో టాపిక్. బై గైస్.